2024 ఆయన పార్టీ రావాలి, పార్టీలో ఎట్టి పరిస్థితుల్లో పార్టీ గెలవాలి, ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టిన పార్టీ గెలవాలి అని ఉత్తరాంధ్ర విశాఖపట్నం విజయనగరం జిల్లా బొత్స సత్యనారాయణ గారికి ఇచ్చారు. ఒకళ్ళు ఇక్కడ ఎంపీ, మీ ఫ్యామిలీలో ఒకళ్ళు అక్కడ ఎంపీ, మొత్తం ఎమ్మెల్యేలు మీరే, మొత్తం డబ్బులు మీరే పెట్టండి, విశాఖపట్నం గెలవండి. గతంలో ఇప్పుడు ఎంవీవీ సత్యనారాయణ గారికి మున్సిపల్ మినిస్టర్గా ఉండేటప్పుడు అక్కడ చర్చ్ ల్యాండ్ ఆల్రెడీ 2000 కోట్ల ప్రాజెక్టు ఆయనే పర్మిషన్ ఇచ్చారు, ఆయన ఆయంలోనే. కనుక మీరు ఏమైనా చేసుకోండి, విశాఖపట్నంలో మీరు ఏమైనా చేసుకోండి, ఒక్కబోటి ల్యాండ్లు ఏమైనా చేసుకోండి, చర్చ్ ల్యాండ్లు ఏమైనా చేసుకోండి, దేవాదాయ భూములు ఏమైనా చేసుకోండి, అక్కడ గెలవాలి. ఇది మీకు వదిలేసా, ఆ డబ్బు మీరే ఖర్చు పెట్టుకోండి. ఎంవీవీ సత్యనారాయణ నువ్వేమైనా కట్టుకో, ఏమైనా చేసుకో, ఇక్కడ ఫండింగ్ నువ్వే పెట్టుకోవాలి. ఇవన్నీ వాస్తవాలు. ఎవరైనా మాట్లాడితే దాన్ని పెట్టి మేము ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నాం. ఇవన్నీ జనసేన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి స్థాయి లేదు, కానీ ఆయన మాట్లాడతారు ఎంవీవీ సత్యనారాయణ. నా స్థాయి నీకు లేదు, ఆయన స్థాయి నువ్వెక్కడా, పవన్ కళ్యాణ్ గారి స్థాయి నువ్వెక్కడా. మొత్తం టోటల్ సెక్యూరిటీ గార్డ్ 1/2 కిలోమీటర్ సెక్యూరిటీ గార్డ్ దూరంలోనే ఉండాలి ఆయన ఉన్న స్టేజ్కి. ఆయన కోసం నువ్వు మాట్లాడతావు. రోడ్డు ఎదుర్కొంటే ఈదుసూలు ఉందని రోడ్డు ఆపేస్తావు. ఇప్పటికీ రోడ్డు ఆపావు. ఈ ఆఫీసర్లు అందరూ ఏం చేస్తున్నారు, పార్టీ ఎటు ఉంటే అటు పార్టీ సపోర్ట్ చేయాలి. ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్, విజయసాయి రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, ఆ రెడ్డి వెళ్ళారు, ఈ రెడ్డి వచ్చాడు, ఈ రెడ్డి వెళ్ళారు, ఆ రెడ్డి వచ్చారు. ఇక్కడ ఏముంది, ఎస్సీలు ఏమయ్యారు, బీసీలు ఏమయ్యారు, మైనార్టీలు ఏమయ్యారు, వీళ్ళందరూ ఏమయ్యారు, కాపులు ఏమయ్యారు, కమ్మోలు ఏమయ్యారు. మీరు ఏ పోస్టులో చూడండి, రెడ్డి వాసుదేవరెడ్డి గారు, మీరు ఆల్రెడీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, పొన్నవ సుధాకర్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, ఇంకా మనం రాజేందర్ రెడ్డి గారు, ఇంకెన్నో రెడ్లే ఉన్నాయి తప్ప ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఒక్కరికైనా సరైన స్థానంలో పోస్ట్ ఉందా అని అడుగుతున్నా. ఈ ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఏవైనా ఒక్క రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అడిగారా అని అడుగుతున్నా. మీకు డైరెక్ట్గా సీఎం గారిని వెళ్ళి కలిసి ఉందా మీకు అందరికీ? మరి వెళ్ళగలరా డైరెక్ట్గా? మొన్నటిదాకా నేను ఎవరిని కలను అని ముళ్ళు కంచులు వేసుకున్న వ్యక్తి ఫామ్ హౌస్కి వెళ్ళారు, ఫామ్ హౌస్తో అక్కడితోనే అయిపోయింది. జనాలు ఆల్రెడీ గుడ్ బై చెప్పారు. ఆ సమయం దగ్గరే పడుతుంది, అది తొందరలోనే వస్తుంది. కనుక నేను ఒక్కటే అన్ని విషయాల్లో కూడా ఒకటే చెప్తున్నా, ప్రజలు నిర్ణయితులు, ప్రజలు ఆలోచన పరులు, ప్రజలు నిజంగా మీకు కరెంట్ వస్తుందా 24 గంటలు మీరు ఓటేయండి వైసీపీకి. నిజంగా మీకు అన్నీ కూడా మొత్తం టోటల్గా అన్ని సౌకర్యాలు బాగున్నాయా, మీ రోడ్లు బాగున్నాయా, మీ ఎమ్మెల్యేలు బాగా పనిచేస్తున్నారా, మీ ఎంపీలు బాగా పనిచేస్తున్నారా, జగన్మోహన్ రెడ్డి గారు బాగా పనిచేస్తున్నారా, అన్నీ మీకు బాగుంటే మీరు ఓటేయండి. బాగులేకపోతే చంద్రబాబు నాయుడు గారు రాజధాని కడతారు, మీకు ఆర్థిక క్యాపిటల్ విశాఖపట్నం జరుగుతుంది, అలాగే మీకు హైకోర్టు కర్నూలుకు వస్తుంది, అన్నీ జరుగుతాయి. దయచేసి మన విశాఖపట్నం అభివృద్ధి జరగాలన్నా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలన్నా, తెలంగాణలో ఈరోజు అభివృద్ధి కోసం ప్రపంచంలో చెప్పుకుంటున్నారు ఎలాగో, అలా రావాలి అంటే చంద్రన్న రావాలి, పవన్ కళ్యాణ్ గారు రావాలి. కాబట్టి ఒక్కసారి జనాలు ఆలోచించుకోమని, అలాగే ఇలాంటి సినిమాలు మేము కూడా ఎన్నో తీయగలం, తీసే దమ్ము మాకుంది, చేసే దమ్ము మాకుంది. కానీ మీలాగా మేము తిట్టే టైప్ మాకు కాదు. కాబట్టి సోషల్ మీడియాలో పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి తిట్టించడం, అలాగే మేము మామూలుగా సినిమాలు తీసి మేము 1/2 అన్ అవర్ తీయగలం, తుక్లక్ పాలన తీయగలం, ఏపీ పాలన ఇవన్నీ తీయగలం. మా వల్ల బోల్డ్ ఉన్నాయి, మేము తీయాలంటే ఒక్కొక్కటి తీయాలి. రఘురామకృష్ణరాజు గారిని మీరు కొట్టింది తీయగలం, రఘురామకృష్ణరాజు గారు అరాచకం తీయగలం, మరి వైఎస్ వివేకానంద రెడ్డి గారు తీయగలం, కోటికత్తి కేసు మీద తీయగలం, ప్రతిదీ ఉన్నాయి. కానీ తీసి ప్రయోజనం ఏముంటుంది అనేది ఒక్కటే, తీసి ప్రయోజనం ఏముంటుంది? మేము జనాలను నమ్ముకున్నాం. చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు జనాల దగ్గరికి వెళ్తున్నారు. బాధని, కష్టాన్ని, 5 సంవత్సరాలు జరిగిన కష్టాన్ని మేము చేసుకుంటున్నాం. అంబటి రాంబాబు గారు, మళ్ళీ సంబరాల రాంబాబు గారు అని ఒప్పుకున్నారు. ఆయన ఒక సాంగ్ సృష్టించి చేశారు. మీరు దీనికే పనికొస్తారు, పోలవరం ప్రాజెక్టు పనికిరారు. పోలవరం ప్రాజెక్టు జీవనాడి, పోలవరం ప్రాజెక్టుని సర్వనాశనం చేసి, పోలవరం ప్రాజెక్టుని ఈరోజు ఏమీ తెలియకుండా పక్కన పడేసి మీరు సంబరాలు చేసుకుంటున్నారు, అంబరాలు అంటున్నారు, ఏమైనా అంటున్నారు. రాంబాబు గారు, మీకు ఇరిగేషన్ మంత్రిగా మీరు ఉండడం అనర్హులు. రోజా గారు, మీరు ఈరోజు టూరిజం మంత్రిగా ఏం డెవలప్ చేశారు అంటే, ఉన్న టూరిజం గెస్ట్ హౌస్ అన్ని తీసి జగనన్నకు ఒక బంగ్లా కట్టించారు. అది మీ ఘనత. ఏం డెవలపింగ్ చేశారు? రాజమండ్రిలో ఎన్ని టూరిజం డెవలపింగ్ చేశారు, ఎక్కడెక్కడ టూరిజం చేశారు. అమర్నాథ్ గారు పోస్ట్ కాస్త పోయే, పరిశ్రమల శాఖ మంత్రి, ఆయన సీట్ ఎక్కడుందో ఆయనకు తెలియదు. 13 లక్షల కోట్లు వచ్చాయంటే 13 లక్షల కోట్లు, అది కోట్ల మామూలు అని తెలియదు, కానీ అవి ఎక్కడున్నాయో తెలియవు, అవి ఏం జరిగిందో తెలియదు.
అమర్నాథ్ గారు ఈరోజు ఆయన పాపం ఆయన కోసం మాట్లాడడం కూడా పాపం ఇప్పుడు, ఎందుకంటే ఆయన సీట్ ఎక్కడుందో తెలియదు. కనుక నేనేమంటున్నానంటే వీళ్ళందరూ ఒక్కొక్కరు ఎవరి సీటు ఎక్కడుందో ఎవరు ఉన్నా కూడా మినిస్టర్లు ఒక్కరు కూడా గెలరు. ఈరోజు గెలిచే పరిస్థితుల్లో లేరు అని వాళ్ళకి తెలుసు. ఎంపీలు కూడా రాజీనామా చేసి ఎందుకు బయటకు వచ్చారు? ఇక్కడ మనకు లేదు, ఇక్కడ మనం ఉంటే మనం పరువులు పోతాయి, మన విలువలు పోతాయి. ఆల్మోస్ట్ 30% ఎమ్మెల్యేస్ రిజైన్ చేసి వస్తున్నారు బయటికి. అంటే ఒక పార్టీలో ఫస్ట్ టైం నా 50 సంవత్సరాలు నా వయసులో నేను 87లో వచ్చాను రాజకీయాలు, 86లో వచ్చాను రాజకీయాలు. అప్పటి నుంచి ఇంతమంది రాజీనామా చేసిన పార్టీ నేను ఏది చూడలే, ఈ ఒక్క పార్టీ చూసా. అంటే ఈ రాజకీయంగా ఆటోమేటిక్గా మనం ఈరోజే చెప్పొచ్చు, రేపు 24 రిజల్ట్ ఇప్పుడు చెప్పొచ్చు. వైసీపీ అనేది అయిపోయింది, భూస్థాపితం అయిపోయింది. ఎందుకంటే రాజీనామా చేసి అందరూ ఎందుకు వస్తున్నారో అది అర్థమైపోయింది. ఇది మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, వాళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, వాళ్ళ ఎంపీలే మాట్లాడుతున్నారు, మనం చెప్పాల్సిన అవసరం లే. కనుక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి దగ్గరుండి ఒక్కసారి ఆలోచించి మీ విలువైన ఓటుని బూత్ దాకా తీసుకెళ్లవలసిన కార్యకర్తల బాధ్యత ఉంది. అలాగే జనసేన కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు చిన్న అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు. కానీ ఈ పాలనని మనం సాగనంపాలంటే ప్రతి ఒక్కరు ఎవరవనండి, జనసేన క్యాండిడేట్ అవ్వచ్చు, టీడీపీ క్యాండిడేట్ అవ్వచ్చు, దగ్గరుండి కలుసుకొని అందరూ సమయవర్తంతో ఓటేసి గెలిపించి వాళ్ళు నిలబెట్టాలి తప్ప మీ కక్షలు కాంతర్యాలతో మాకు ఆ సీటు వద్దు, ఆ సీట్లో మా క్యాండిడేట్ లేడు, ఈ సీట్లో మా క్యాండిడేట్ లేడు అనేది ఎక్కడ చేసినా కూడా ఓట్ ఈజ్ వాల్యుబుల్. ఒక్క ఓటు కూడా చాలా వాల్యూ ఉంది. దయచేసి జనసేన టీడీపీ కార్యకర్తలు అర్థం చేసుకొని కలిసికట్టుగా పనిచేసి ఆ క్యాండిడేట్ని గెలిపించాలని, ఎవరైనా అవ్వచ్చు, మేబీ అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ నిర్ణయించిన క్యాండిడేట్ని మీరు గెలిపించాలని కోరుకుంటూ నట్టి కుమార్, టీడీపీ సానుభూతి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఆంధ్రాలో కాపులంతా ఎవరి వైపు ఉన్నారు? ఆంధ్రంతా కాపులంతా జనసేన చంద్రబాబు వైపు ఉన్నారు, జనసేన చంద్రబాబు వైపు ఉన్నారు. ముద్రగడ్డ పద్మనాభం జనసేనలో ఉన్నా, ఆయన లేకపోతే ఇంకో పార్టీలు ఉన్నా, ఆ ముద్రగడ్డ పద్మనాభం గారిది ఒకటండి. ఇప్పుడు నేను ఒక మాట అండి, నేను కాపు, మా ఇంట్లో కుటుంబంలో 6 ఉంటాం. నేను ఉండొచ్చు ఇంకొక సైడు, ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ ఉంటుంది. అంతేగాని ఒక్కరే ఒక పార్టీకి ఉంటారని ఎప్పుడు అనుకోదు. ఏ కులాలు ఉండవండి, ఏ మతాలు ఉండవు. ఎందుకంటే డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి తప్ప. ఇప్పుడు కాపులు బీసీలో చేరుస్తున్న అందరూ చెప్పారు, ఓసీలను బీసీలో చేస్తాం 89 నుంచి వింటున్నా, ఇప్పటికి వచ్చి అవ్వలే. ఏం చేస్తాం? ఎవరు 9th షెడ్యూల్లో చేరుస్తాం అన్నారు, చంద్రబాబు నాయుడు గారు అన్నారు, వాళ్ళన్నారు, వీళ్ళన్నారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అయితే మీకు ఏది చేయమని చెప్పారు, కాపులను వాడుకున్నారు. ఏం చేస్తాం? ఎవరిని కూడా ఇప్పుడు మన టైం వచ్చినప్పుడు ఆ బీసీలు అవుతాయి. ఇంకా అంతకన్నా మనం ఇప్పుడు బీసీలు అవ్వాలి అని అంటే కూడా రాత్రి బీసీలు అవ్వవు. ఎంతోమంది అక్కడ ఆల్రెడీ 9th షెడ్యూల్ వెయిటింగ్ చేస్తున్నారు. జాక్స్ ఉన్నారు, పటేల్స్ ఉన్నారు, ఇండియా మొత్తం చాలా ఉన్నాయి. అన్ని కులాలు మనకి పెట్టాలంటే రిజర్వేషన్స్ కొంచెం కావు, కొన్ని అవ్వలేని పరిస్థితులు, అన్నీ మనకు కొన్ని తెలిసిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఎస్వి వర్గీకరణ ఎప్పటి నుంచి అవ్వలేదు, ఇప్పుడు కమిటీ చేశారు. ఆ సమయం అలాంటి సమయం మాకు కూడా వస్తుందేమో, వెయిట్ చేద్దాం. ఆ వెయిట్ చేసిన దాకా నిలబడదాం. మా నాయకులు నిలబడ్డారా నిలబడలేదా అది రంగా గారితోనే పోయింది. వంగవీటి మోహన్ రంగా గారు ఎప్పుడైతే చనిపోయారో ఆ రోజే కాపులకి బీసీలో చేర్చడం అనేది మర్చిపోయాం. ముద్రగడ్డ పద్మనాభం గారితో వస్తుంది అనుకున్నాం, కానీ ఆయన కొంచెం ఆయన్ని నేను ఏం మాట్లాడము. ఎందుకంటే ఆయన కాపు నాయకుడు, దాన్ని మేము అవునన్నా కాదన్నా ఒప్పుకోవాల్సిన తప్పదు. అందుకే ఆయన నాయకత్వంలో మేము పనిచేసాం కూడా. కనుక బీసీలకు వచ్చిన దాకా వెయిటింగ్ చేయాలి అందరం, కాపులు అందరూ. ఎవరో సపోర్ట్ చేయాలంటే ఎవరి ఇష్టం వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, ఎవరికి నాయకత్వం న్యాయం జరుగుతుందనేది సపోర్ట్ చేయాలి. కాపోడు సీఎంగా ఉండాలనేది కళ, అది ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా అవుతుంది అనేది నమ్మకం ఉంది. కాపోడు సీఎంగా రావాలనేది మాకు కళే, మాకేది ఎందుకు లేదు, ఉంది. కాకపోతే అది ఎప్పటికైనా వస్తుంది. ఈసారి చంద్రబాబు నాయుడు గారు సీనియర్ వ్యక్తి, ఎందుకంటే రాజధాని ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నీ కూడా ముందు ఎలక్షన్ గెలిచిన తర్వాత ఎవరు ఏంటనేది నిర్ణయిస్తారు. కనుక చంద్రబాబు నాయుడు గారు సీఎం, భావితరాల నాయకుడు లోకేష్ గారే, దాంట్లో నో డౌటు. షర్మిల గారి పార్టీ జాతీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. మేము మాట్లాడుతుంది టీడీపీ చంద్రబాబు నాయుడు గారి కోసం, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు లోకేష్ గారి కోసం, అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారి కోసం. షర్మిల గారితో మాకేం సంబంధం ఉంటుంది చెప్పండి? ఆమె ఓట్ల శాతం ఆమె ఒక్కటి వినండి, మొత్తం కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా వైసీపీకి వెళ్ళింది. వైసీపీకి వెళ్ళిన ఓట్ బ్యాంక్ అంతా వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. అది ఆ రోజు రెండు రాష్ట్రాలు విభజించడం వల్ల అవ్వచ్చు, లేకపోతే వైసీపీ జనసేన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టడం అవ్వచ్చు, అన్నీ వెళ్ళాయి. ఇప్పుడు మళ్ళా
పూర్వ వైభవం రావడానికి రాహుల్ గాంధీ గారు ఏదో ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లోనే రాజశేఖర్ గారి బిడ్డలు ఇద్దరు, ఒకటి రాజన్న బిడ్డలు ఇద్దరు, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీలో ఉంటే ఆమె వచ్చి సేమ్ కాంగ్రెస్ పార్టీలో ఉండి మళ్ళీ లాగుతుంది కనుక కంపల్సరీ కొన్ని సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఓట్ల శాతం వైసీపీ నుంచి మొత్తం టోటల్గా మ్యాక్సిమం ఓట్ల శాతం కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఏ శాతం అయితే కాంగ్రెస్ శాతం అటు వెళ్ళిందో వైసీపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్కి వస్తుంది. టీడీపీకి జనసేనకి ఏమి ఉండదు. జనసేనకి టీడీపీకి వాళ్ళ ఓటు బ్యాంక్ వాళ్ళకు ఉంటుంది అంతే తప్ప వీళ్ళకేం ఓటు బ్యాంకు వీళ్ళ దాంట్లోంచి ఓటు బ్యాంక్ ఏమి వెళ్తుంది. వైసీపీ నుంచి ఓటు బ్యాంకు ఆమెకు శర్మలంకి వస్తుంది.